మీడియా వారికి నమస్కారం సార్. మేము విజయవాడ వైష్ణవి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఈ సరస్వతీ నది పుష్కరాలకు వచ్చాం సార్. మొదటి రోజు మాకేం చెప్పారంటే, ఏమండి మీకు చార్ధామ్లో 3-4 షేర్స్ ఇస్తాము, మిగతా వాటి వరకు కామ్గా ఎవరి బెడ్రూమ్ వాళ్ళ మామూలుగా ఇద్దరు ఇస్తామని చెప్పారు. మాకు హరిద్వార్లోనే స్టార్టింగ్ 3-4 షేరింగ్ ఇచ్చారు. అడిగితే గట్టిగా మాట అప్పుడు మార్చారు. తర్వాత మాకు బస్సు పెట్టారండి. ఆ బస్సుకి కనీసం ఒక క్లీనర్ లేడు. అది దగ్గరగా 11 రోజులు జర్నీ చేసే బస్సు అండి. దాంట్లో అంతా వరస్ట్, సీట్లు బాగోలేదు. ఇద్దరు కూర్చోవాలంటే 1.5 పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడ్డామండి. తర్వాత మళ్ళా మాకు ఇక్కడికి తీసుకొచ్చారండి. ఎక్కడికి, మన బద్రీనాథ్లో అసలు రూములు చూస్తే వాంతులు అవుతున్నాయండి. కనీసం రూముల్లో, బాత్రూముల్లో అంతకుముందు వాడుకున్న కాగితాలు కానీ, అసలు కాగితాలు వాడారు ఎవరో, సోప్ బాక్స్ ఉంది, టవల్ ఉంది, ఏది తీయలేదండి. అడిగితే చేస్తాం, చూస్తాం. ఈ మరి మాకు మటుకు వైష్ణవి ట్రావెల్స్ ద్వారా మేము ఎంతో నమ్మి వచ్చామండి ఇక్కడికి. కానీ వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు పట్టించుకోవట్లేదు సార్. మీరు ఎందుకు చెప్తున్నారంటే, రేపు మళ్ళా ఈ వీరిని నమ్మి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు పాంప్లెట్ వేసుకుంటారు, నెంబర్ 1గా చేస్తామని చెప్పేసి. అందుకని మేము మీడియా ద్వారా మా ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీడియా వరకు తెలియజేయండి ఏమనగా, వైష్ణవి ట్రావెల్స్ విజయవాడ వారి ద్వారా మేము యాత్రకు వచ్చున్నామండి. 41,000 చొప్పున వీళ్ళు వసూలు చేశారండి. లగ్జరీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదండి. ఇక్కడ వీళ్ళ ఫుడ్కి, దీనికి కొంతమందికి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవుతున్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. రూములు అందంగా లేవండి, చాలా వరస్ట్గా ఉన్నాయి. వేరే వాళ్ళు వాడేసిన సోపులు, టవల్స్ కూడా అక్కడ వదిలేశారు. దాంట్లోనే ఉండాల్సి వచ్చింది.